హే గాయ్స్ వెల్కమ్ టు కోడింగ్ కవర్లు. ఈరోజు అయితే మనం వ్యాలిడ్ పాలిండ్రోమ్ అనే క్వశ్చన్ చేద్దాం. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ ఇఫ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ ఇంటూ లోవర్ కేస్ లెటర్స్ అండ్ రిమూవింగ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఇట్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ లెటర్స్ అండ్ నెంబర్స్. గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్ ఆర్ ఫాల్స్ అదర్వైజ్. సో అసలు బేసిక్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనకు ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చాడు ఎస్ అని, రిటర్న్ ట్రూ. అది పాలిండ్రోమ్ అయితే ట్రూ అని రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్. అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి? ఇట్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ముందు నేను చదివినా వెనకాల నేను చదివినా సేమ్ వర్డ్ వస్తుంది. ఇంకేమి ఇచ్చాడు, మనకి సెంటెన్స్ ఇచ్చాడు. జనరల్గా చూసుకుంటే మనం సపోజ్ వర్డ్ తీసుకున్నాం అనుకో, మేడం ఉంది. దీన్ని ముందు నేను చదివినా వెనకాల నేను చదివినా సేమ్ మేడమే వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం ఇచ్చాడు, ఒక సెంటెన్స్ ఇచ్చాడు. దీన్ని ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏం చేయాలి, ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ని లోవర్ కేస్కి మార్చి రిమూవ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్. నాన్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి? అసలు ఆల్ఫా న్యూమరిక్ అంటే లెటర్స్ అండ్ నెంబర్స్. లెటర్స్ అండ్ నెంబర్స్ అంటే ఆల్ఫా న్యూమరిక్. సో ఇవి కాకుండా మిగతావన్నీ రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ మ్యాన్, ఏ ప్లాన్, ఏ కెనాల్. సో దీన్ని వీడు ఏం చేశాడు, కెనాల్ ఇంకా పనామా. దీన్ని వీడు ఏం చేశాడు, ఫస్ట్ అన్ని స్మాల్ లెటర్స్ కన్వర్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేశాడు. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని ఆల్ఫాబెట్స్, ఓన్లీ ఆల్ఫాబెట్సే ఉన్నాయి, ఏమి కామాలు కానీ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కామా వచ్చింది, మళ్ళీ ఇది వచ్చింది, ఇవన్నీ రిమూవ్ చేశాడు. అన్ని స్మాల్ లెటర్స్ చేసుకొని అన్నీ జాయిన్ చేసుకుని ఏం చేసుకున్నాడు, ముందు నుంచి చదివినా వెనకాల నుంచి చదివినా ఒకటే వచ్చిందా లేదా. సో ఇక్కడ చూసుకుంటే ఏఎంఏఎన్ఏ, ఇక్కడ చూసుకుంటే ఏఎంఏఎన్ఏ, పిఎల్ఏఎన్, పిఎల్ఏఎన్, ఏసీఏ. మనం చూసుకుంటే ముందు నుంచి చదివిన వెనకాల నుంచి చదివినా ఒకటే ఉంది. సో దీన్ని ఏమన్నా పాలిండ్రోమ్ అని రిటర్న్ ట్రూ చేశాడు. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రేస్ ఏ కార్. దీన్ని ఏం చేశాడు, ఫస్ట్ ఏం చేశాడంటే అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్మాల్ కనెక్ట్ చేయడం వస్తుంది. స్పేసెస్ అను నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేశాడు. సో మనకి ఏమైంది, ఆర్ఏసిఈ ఏసిఏఆర్. సో ఇది ముందు నుంచి చదివితేమో ఇలా వస్తుంది, వెనకాల నుంచి చదివితే ఆర్ఏసిఏ వచ్చింది, ఆర్ఏసిఏ. కానీ ఇక్కడ మనకి ఏం రావాలి, ఈ రావాలి. సో ఈ రెండు పాలిండ్రోమ్ కాదు, సో ఫాల్స్, పాలిండ్రోమ్ కాదు. సో మనం అసలు ఎలా చెక్ చేయాలి, ఫస్ట్ అయితే చేయాల్సింది ఏంటంటే స్పేసెస్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, స్పేసెస్ అండ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్నీ రిమూవ్ చేయాలి. దాని తర్వాత కంపేర్ చేయాలి, ముందు నేను చదివినా వెనకాల నేను చదివినా ఒకటే ఉందా లేదా. సో దీనికి నేను ఏం చేస్తాను అంటే, సపోజ్ మనం మేడం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎంఏడిఏఎం. సో నేను ఏం చేస్తాను, 2 పాయింటర్స్ తీసుకుంటాను. 2 పాయింటర్స్ ఏంటది, లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో నేను చెక్ చేసి ఈ రెండు లెటర్స్ ఒకటే అయితే మళ్ళీ ముందుకి లెఫ్ట్ ముందుకు వస్తుంది, రైట్ వెనకాలకి వస్తుంది. లెఫ్ట్ ఇక్కడ ఆర్ ఇక్కడ, ఈ రెండు సేమ్. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ రైట్. నేను ఏం చేసా, ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ సెకండ్ లాస్ట్ క్యారెక్టర్ అలా కంపేర్ చేసుకుంటా. రెండు సేమ్ ఉంటే పాలిండ్రోమ్ అంట, మొత్తం ట్రావెల్ అయిన తర్వాత పాలిండ్రోమ్ అంట, లేకపోతే పాలిండ్రోమ్ కాదు. ఎందుకు, సపోజ్ ఇప్పుడు మేడం కాకుండా కార్ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది, ఆర్ ఉంది, ఈ రెండు సేమ్ కాదు కదా. సో నేను ఉల్టా చేస్తే ఆర్ఏసి, రెండు సేమ్ లేదు కాబట్టి ఇది పాలిండ్రోమ్ కాదు అని నేను అంటా. సో నేను ఫస్ట్ ఏం చేస్తా, 2 పాయింటర్ తీసుకుంటా, లెఫ్ట్ రైట్ అండ్ మీనింగ్ ఏంటంటే, మనం ఇక్కడ మన ఇచ్చిన క్యారెక్టర్స్ ఉంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి స్టార్ట్ అయితే రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ స్టార్ట్ అయితే ఈ రెండు కంపేర్ చేసుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటాయి. బయట టైం రెండు దగ్గరికి వచ్చాయంటే మీనింగ్ ఏంటంటే పాలిండ్రోమ్ అన్నట్టు. మధ్యలో ఎక్కడైనా రెండు సేమ్ లేవనుకోండి, ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్ అయింది అనుకోండి, లైక్ ఎల్ క్యారెక్టర్ నాట్ ఈక్వల్ టు ఆర్, ఇప్పుడు నేను రిటర్న్ చేయాలని పాలిండ్రోమ్ కాదు అని రిటర్న్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇది ఎల్ కామా ఆర్ 2 పాయింట్లు తీసుకుంటా, ఎల్ ఆర్. ఎల్ ఏమో 0 దగ్గర నుంచి, ఫస్ట్ మన స్టార్టింగ్ ఇండెక్స్ 0 అనేదిగా, అండ్ లాస్ట్ ఇండెక్స్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో లెంత్ ఆఫ్ s-1. సో నేను ఏం చేస్తుంది, ఇట్లా రాసుకున్న తర్వాత వైల్ లూప్ వేసుకుంటా. ఎందుకు వైల్ లూపు, వైల్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఆర్. ఇక్కడ మనం చూసుకుంటే మేడం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎల్ ఇక్కడ ఉంది, ఆర్ అనుకుంది. బై ద టైం ఎల్ ఇటు ఫస్ట్ మేడం, ఫస్ట్ ఇటరేషన్లో ఎల్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. దాని తర్వాత ఏమైంది, ఎల్ ఇక్కడ, ఆర్ ఇక్కడే. దాని తర్వాత ఎల్ ఆర్, దాని తర్వాత ఇటరేషన్ ఆర్ ఇటు వస్తుంది, ఎల్ ఇటు వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మనం మొత్తం అన్ని ఎలిమెంట్స్ కౌంట్ చేసాం, నేను కంపేర్ చేసుకున్నాం. బై ద టైం ఆర్
ప్రాసెస్ ఎల్ అన్నట్టు. అంటే ఆర్ ఇటువైపు వచ్చి ఎల్ ఇటువైపు వచ్చిన మీనింగ్ ఏంటంటే మనం ఉన్న అన్ని వర్డ్స్ చదివేసాం అన్నట్టు. అప్పుడు ఏం చేయాలి మనకి ఇంకా కంపేర్ చేయడం అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే వైల్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ నేను ఏం చెక్ చేయాలి, ఈ రెండు సేమ్ ఉన్నాయి లేదా చెక్ చేయాలి. దానికంటే ముందు మనకు ఇక్కడ మనం ఏం ఇచ్చాడు ఇన్పుట్ డైరెక్ట్గా ఇదే ఇచ్చాడు అనుకోండి, మనం డైరెక్ట్గా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎట్లా ఇచ్చాడు, స్పేసెస్ ఉన్నాయి, కామాస్ ఉన్నాయి, నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ చెక్ చేస్తాను. ఎలా ఎల్ ప్లేస్లో ఉన్న క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్గా కాదా, లెటర్స్ ఆర్ నెంబర్సా కాదా. సో ఇఫ్ ఎస్ ఆఫ్ ఎల్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఇఫ్ నాట్, సపోజ్ కాలేదు అనుకోండి, ఇఫ్ నాట్ కాలేదు అయితే నేను ఏం చేస్తాను, ఎల్ని ఫార్వర్డ్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం మేడం ఎగ్జాంపుల్ చూద్దాం. మధ్యలో స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. ఫస్ట్ ఏమో ఎల్ ఆర్ ఇక్కడ వచ్చింది, రెండు కంపేర్ చేసుకుంటుంది. ఓకే, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్ ఇక్కడ వస్తుంది, ఆర్ ఇక్కడ వస్తుంది ఏ దగ్గరికి. మళ్ళీ ఇదేంటి, ఇది ఆల్ఫా న్యూమరిక్ కాదు కదా. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎల్ని ముందుకు రప్పేయాలి. సో నేను చేసింది కూడా అదే, ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే ఇఫ్ నాట్ ఆల్ఫా న్యూమరిక్, అది ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే నేను ఎల్ని అప్డేట్ చేస్తాను, ముందుకు రప్పిస్తాను. సేమ్ అలానే ఇఫ్ నాట్, సపోజ్ ఇలా కాకుండా ఎంఏడిఏ స్పేస్ ఎం వచ్చింది. సో ఫస్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఎల్ ఇక్కడికి వస్తుంది, ఆర్ ఇక్కడికి వచ్చింది. కానీ ఇది ఆల్ఫా న్యూమరిక్ కాదు కదా, ఆర్ నేను ఏం చేయాలి, మళ్ళీ ఇటు రప్పియాలి. సో ఇఫ్ నాట్ ఎస్ ఆఫ్ ఆర్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, అప్పుడు నేను ఏం చేయాలి, ఆర్ని మనం లెఫ్ట్ సైడ్కి రప్పించుకోవాలి, లైక్ డిక్రీజ్ చేయాలి వాల్యూని. దీని తర్వాత నేనేం చేయాలి, ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే అప్డేట్ చేయడం తెలుసుకున్నాను. ఆల్ఫా న్యూమరిక్ అయితే కంపేర్ ఎలా చేయాలి. సో ఇఫ్ రెండు ఆల్ఫా న్యూమరిక్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ లెఫ్ట్ ఉన్న క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్, రైట్ ఉన్న క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్, అప్పుడు ఏం చేయాలి, మనం కంపేర్ చేయాలి రెండింటిని. ఎందుకు, సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంఏటిఏఎం ఉంది, ఎల్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ, ఈ రెండు క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరికే కాబట్టి నేను ఏం చేస్తే ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో ఇఫ్ ఈ రెండు ఆల్ఫా న్యూమరిక్ అయితే కంపేర్ చేయాలి. ఇఫ్ ఎస్ ఆఫ్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఆర్, లేదా ఈక్వల్ టు తీసుకుంది, ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఆర్. దీని మీనింగ్ ఏంటి, ఈ రెండు సేమ్ అయ్యాయి. ఈ రెండు సేమ్ అయితే మనం ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేయాలి. సో నేను ఏం చేస్తే ఎల్ని ముందుకి ఆర్ కిందకి పంపిస్తాను. సో ఎల్ ఈక్వల్ టు +1, ఆర్ ఈక్వల్ టు -1. దీని మీనింగ్ ఏంటి, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ ఇది చెక్ చేసుకోవాలి కదా. సో నేను ఎల్ని ఇక్కడికి రప్పించా, ఆర్ని ఇక్కడికి రప్పించా. లేదు ఈ రెండు సేమ్ లేవు. సో సపోజ్ మేడం బదులు మేడం ఉంది, MADAN ఉంది, ఎల్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, ఈ రెండు సేమ్ లేదు కదా. సో మనం ఫస్టే చెప్పేయచ్చు ఇది పాలిండ్రోమ్ కాదని. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తాను అంటే రిటర్న్ ఫాల్స్. ఏమైంది, ఫస్ట్ చెక్ చేస్తుంది రెండు సేమ్ ఉంటాయి అంటే నెక్స్ట్ వచ్చే పేరుని కనుక్కుంటాను, లేకపోతే ఆటోమేటిక్గా రిటర్న్ చేస్తాను. సో బై ద టైం ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి ఏమైంది, మన పాలిండ్రోమ్ అయింది తెలిసిపోయింది. ఈ లూప్ కంప్లీట్గా రన్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇచ్చిన వర్డ్ పాలిండ్రోమ్. సో నేను ఏం చేస్తే రిటర్న్ ట్రూ. దీన్ని మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఏం చేశాను, నేను రెండు పాయింటర్ డిక్లేర్ చేసుకున్నాను, లెఫ్ట్ అనే పాయింటర్, రైట్ అనే పాయింటర్, లెఫ్ట్ రైట్. దాంట్లో నేను ఏం చేశాను, వైల్ లూప్ వేసుకొని ట్రావెల్ అవుతూ, సపోజ్ ఇది ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే ఎల్ని అప్డేట్ చేశాను, ఇది ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే రైట్ని అప్డేట్ చేసుకున్నాను. ఎలా, ఇదో ఇఫ్ నాట్ ఆల్ఫా న్యూమరిక్ అప్డేట్, ఇఫ్ నాట్ ఆల్ఫా న్యూమరిక్ అప్డేట్ చేసిన తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి సపోజ్ ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది, మనం ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో నేను ఏం చేస్తే ఈ రెండు ఆల్ఫా న్యూమరిక్ అయితే ఈ రెండింటిని కంపేర్ చేస్తాను. ఈ రెండు సేమ్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి, ఓకే ఇదైతే మనకి కావాల్సిన ఉంది. సో నెక్స్ట్ వచ్చే వాల్యూస్ని చెక్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని అప్డేట్ చేస్తాను. లేదు ఈ రెండు సేమ్ లేకపోతే ఇది పాలిండ్రోమే కాదు, సో డైరెక్ట్గా నేను రిటర్న్ చేస్తాను. సో బై ద టైం ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి ఈ లూప్ మొత్తం కంప్లీట్గా రన్ అయ్యి ఆర్ ఈజ్ లెస్ దెన్ ఎల్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఈ మేడం ఉంది, ఆర్ ఇక్కడికి వచ్చింది, ఎల్ ఇక్కడికి వచ్చింది, మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ. సో అన్ని ఎలిమెంట్స్ మనం రీడ్ చేసాం కాబట్టి పాలిండ్రోమ్ అని కన్ఫర్మ్ చేస్తాం. సో నేను డైరెక్ట్గా రిటర్న్ ట్రూ. సపోజ్ ఇక్కడ డి కాకుండా సపోజ్ ఇక్కడ ఐ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ అయితే ఎల్ ఇక్కడ, ఆర్ ఇక్కడ, రెండు సేమ్ ఉన్నాయి. సో మళ్ళీ ఎల్ ఇట్ అప్డేట్ అయితే ఆర్ ఇట్ వస్తుంది, మళ్ళీ రెండు కంపేర్, రెండు సేమ్ కాదు కదా. సో మన లూప్ బ్రేక్ అయిపోయి డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ చేస్తాం. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి
టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n లీనియర్ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే మనం ఓన్లీ 2 పాయింటర్స్ తీసుకున్నాం కాబట్టి లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో దీని అయితే ఇప్పుడు నేను దీని కోడ్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ అయితే నేను లెఫ్ట్ రైట్ అని 2 పాయింటర్స్ తీసుకున్నా. వైల్ లూప్ వేసుకొని ఇది ఆల్ఫా న్యూమరిక్ కాదు, మన సపోజ్ క్వశ్చన్ మార్కో కామోనో ఫుల్ స్టాప్ అయితే నెక్స్ట్ ఎలిమెంట్కి ట్రావెల్ అవుతాం. అలానే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ కూడా ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే దాన్ని అప్డేట్ చేస్తాం. సో సపోజ్ 2 ఆల్ఫా న్యూమరికే, 2 ఏదో ఒక వాల్యూ ఉంది దానిలో, ఏదో ఒక లెటర్ లేదా నెంబర్ ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ రెండింటిని కంపేర్ చేస్తాను. ఆ 2 సేమ్ లేకపోతే డైరెక్ట్గా రిటర్న్ చేస్తాను. 2 సేమ్ ఉన్నాయి అంటే నెక్స్ట్ వచ్చే పేరుని అప్డేట్ చేసుకుంటా. సో L, Rని అప్డేట్ చేస్తా. సో బై ద టైమ్ ఈ లూప్ ఎండ్ అయింది, కంప్లీట్గా రన్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇచ్చిన ఎస్ అనేది పాలిండ్రోమ్ అన్నట్టు. సపోజ్ అది పాలిండ్రోమ్ కాదనుకోండి, ఈ ఇఫ్ కేసులు అనేవి పక్కా రిటర్న్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను సబ్మిట్ చేసేస్తే సక్సెస్ఫుల్ సబ్మిషన్. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.